డక్స్ కి సంబంధించి నిర్మాణం ఎలా ఉందో ఇంకా జరుగుతుంది ఏంటి అనేది పదండి. అండి వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, ఈ రోజు మనం అయితే రాజధాని అమరావతిలో మన ఈ రోడ్డు వర్క్స్, మెయిన్ గా ఈ రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అలాగే సీఎం గారి హౌస్ పనులు ఎంతవరకు వచ్చినాయి, దానికి సంబంధించి అలాగే విటిఐపి యూనివర్సిటీ క్యాంపస్ అప్డేట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మొత్తం అయితే కవర్ చేస్తాను అనమాట. మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసుకొని వీడియో అనేది చివరి వరకు చూడండి. మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందామండి. ఈ E8 రోడ్ వచ్చేసి E8 రోడ్ వర్క్స్ కూడా నేను చూపిస్తాను అనమాట. ఇది మొత్తం వచ్చేసి 15 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి కృష్ణపాలెం దగ్గర నుంచి నెక్కల్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది ఆర్వీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అలాగే నేను N10 రోడ్డుకి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తాను. ఈ వీడియోలో ఏంటంటే మీరు మొత్తం ఈ రోడ్స్ కి సంబంధించిన వర్క్స్, సీఎం గారి హౌస్, అలాగే విటిఐపి యూనివర్సిటీ, వీటి గురించి అంతా అప్డేట్ అయితే క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్స్ లేని పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది. అది హైప్ చేయడం అయితే 3 టైమ్స్ హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కదండి, ఇది వచ్చేసి మొత్తం E8 రోడ్ అనమాట. E8 రోడ్ లో మీరు మెయిన్ గా చూసుకుంటే ఈ రోడ్డుకి ఇరుపక్కల కూడా మొత్తం ఏ అయితే ఈ చెత్త గిత్త ఉండాలో వాటన్నింటిని అయితే క్లియర్ చేసుకొని మనకి రోడ్డు మ్యాపింగ్ కనిపించే విధంగా అయితే చేశారనమాట. ఇది మొత్తం 6 లైన్ల రోడ్డు అయితే ఉంటుందండి. మొత్తం 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. దీనిలో మనం మెయిన్ గా ఏంటంటే రీయూజ్డ్ వాటర్ లైన్, దానికి సంబంధించి అలాగే మనకి వాటర్ పైప్ లైన్ కానీ, దాని తర్వాత మనకి ఏదైతే ఈ కరెంట్ పైప్ లైన్స్ ఉన్నాయో, ఈ డ్రైనేజీ డెక్స్, ఇవన్నీ అయితే భూగర్భంలో వచ్చే విధంగా అయితే చాలా నీట్ గా ప్లాన్ అయితే చేశారనమాట. ఒకసారి చూద్దామండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ డ్రైనేజీకి సంబంధించి వర్క్స్ అయితే జరిగి ఉండడాన్ని అయితే మీరు గమనించవచ్చు. అలాగే నేను N10 రోడ్డు చూపిస్తాను. అలాగే సీఎం గారి హౌస్ కూడా చూద్దామండి మనం ఈ రోడ్ లో. అదిగోండి విటిఐపి యూనివర్సిటీ అనమాట ముందు వైపు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి వచ్చేసి వర్కర్స్ కి సంబంధించిన గృహాలండి. మొత్తం చూడొచ్చు మీరు ఎలా నిర్మించుకున్నారో. చాలా భారీగా అయితే ఈ వర్కర్స్ ని కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ పనుల నిమిత్తం. చూస్తున్నారు కదండి, ఇదే అనమాట N10 రోడ్ అండి. ఇది ఇక్కడ మనకి నీరుకొండ దగ్గర నుంచి ఏదైతే E3 సీడాక్సిస్ రోడ్డు ఉందో దానిలోకి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట N10 రోడ్డు. అలాగే పక్కనే చూసుకుంటే మనకి విటిఐపి యూనివర్సిటీ అండి. చూస్తున్నారు కదండి, అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా క్యాంపస్ అనేది అప్డేట్ అయితే జరుగుతుంది అనమాట, అక్కడ మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదే N10 రోడ్ అనమాట. మనం ఆల్రెడీ అటువైపు చూసాం కదండి. ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. అక్కడ చివరి చూస్తున్నారు కదండి, అదే వచ్చేసి సీఎం గారి హౌస్ అనమాట. వెళ్ళి చూద్దాం. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎత్తైన భవనాలు ఏంటి అనుకుంటున్నారా, ఇవన్నీ వచ్చేసి గెజిటెడ్ ఆఫీస్ టవర్స్, అలాగే ఎన్జిఓ టవర్స్, అలాగే ఏదైతే ఈ గ్రూప్ డి టవర్స్ ఉన్నాయో ఇవన్నమాట. చూడొచ్చు, ఇవి కూడా ఎంత అప్డేట్ కనిపిస్తుంది ఏంటి అనేది. అవి కూడా నేను క్లోజ్ గా వెళ్ళి అయితే మీకు ఇంకో వీడియో అయితే చేసి చూపిస్తా దాని మీద. పదండి ఇప్పుడైతే N10 రోడ్ లోకి వెళ్ళిపోయి చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి విటిఐపి యూనివర్సిటీ. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, విటిఐపి యూనివర్సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో. బాగుందండి చూడటానికి. మీరు ఈ N10 రోడ్డుని కూడా చూడొచ్చు. చాలా త్వరగా అయితే పూర్తి చేశారండి. చూస్తున్నారు కదా, మొత్తం రోడ్డు అయితే వేసారనమాట. చూస్తున్నారు కదండి, ఏ అయితే ఈ కరెంట్ పైప్ లైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, చాలా వరకు పూర్తి అవడాన్ని అయితే మీరు గమనించవచ్చు. అలాగే ముందు వైపు చూస్తున్నారు కదండి, అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి N7 రోడ్ అండి. చూడొచ్చు N7 రోడ్ లో డ్రైనేజీ డక్స్ కి సంబంధించి నిర్మాణం ఎలా ఉందో. ఇక్కడ రోడ్డుకి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు మీరు, ఏవైతే ఈ పవర్ సప్లై డక్ ఉందో దానికి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఇటువైపు కూడా చూడొచ్చు మీరు.
అలాగే ఏదైతే ఈ వాటర్ పైప్ లైన్స్కి కానీ స్టోమ్ వాటర్ డ్రైన్స్కి కానీ యూజ్ చేసే ఈ పైప్ లైన్ మెటీరియల్ అంతా ఇక్కడైతే ఉంది చూడొచ్చు ఈ N7 రోడ్డుకి సంబంధించి. అలాగే మనం ఇప్పుడు N10 రోడ్ ఇది చూద్దాం. చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి N10 రోడ్లో జరుగుతున్న పనులు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి పవర్ సప్లై డక్ అండి. ఎంత బాగా నిర్మించారో చూడొచ్చు. మొత్తం చాలా స్పీడ్గా పనులు అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి ఎంత రద్దీగా ఈ పనులు జరుగుతున్నాయి, ఎంత హెవీగా జరుగుతున్నాయి ఏంటి అనేది. పదండి ఇంకా మనం సీఎం గారి హౌస్ అయితే చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, ఇదే అనమాట సీఎం గారి హౌస్. ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది చూడొచ్చండి. పూర్తిగా పెయింటింగ్స్ అయితే వేశారనమాట. చూస్తున్నారు కదండి, వాల్స్ కి డిజైన్ కూడా సూపర్ గా అయితే ఉంది. అండి ఈ N10 రోడ్ లో చూస్తున్నారు కదండి, మనకి రెండు వైపులా కూడా డ్రైనేజీ డక్స్ నిర్మాణం అయితే పూర్తయిందనమాట. చూడొచ్చు మొత్తం ఇక మట్టిని కూడా అయితే పోసేస్తున్నారండి పైన. ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఎక్కడైతే ఈ హోల్స్ ఉన్నాయో అక్కడ స్లాబ్ అనేది పోయాల్సి ఉందండి బ్యాలెన్స్. అలాగే ముందు వైపు చూస్తున్నారు కదండి, రోడ్డుకు సంబంధించి వర్క్స్ కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. లైక్స్ లేనిలోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి, అది 3 times హైప్ చేయడం అయితే మరి మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి. జై అమరావతి, జై జై అమరావతి.